రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. సార్ ఇప్పుడు ఒక కాంపౌండ్ లో ఒక డబుల్ బాండ్ ఇచ్చి అప్పుడు KOH H2O ఇస్తే అప్పుడు ఆర్డర్ చేయాలి సార్. ఒక ఇచ్చిన కాంపౌండ్ లో ఇలాగా ఒక ఆల్డిహైడ్ పక్కన ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి. అదేనా మనం అడిగింది, కీటోన్ ఆర్ ఆల్డిహైడ్. ఒక OH ఇందాక 2 OH ఇచ్చారు కదా సార్ ఇందాక క్వశ్చన్ లో. 2 COH కీటో గ్రూప్స్. రెండు ఆల్డిహైడ్స్ కానీ 2 కీటోన్స్ కానీ ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ కానీ ఇచ్చినప్పుడు ఏమి యాడ్ చేయకుండా జస్ట్ బేస్ ఒక్కటే ఇచ్చినప్పుడు వి షుడ్ టేక్ ఇంట్రామాలిక్యులర్ కండెన్సేషన్. ఒక ఆల్డిహైడ్ ఒక టైప్ ఆఫ్ కీటోన్ అంటే ఓన్లీ కాంపౌండ్ ఒక ఆల్డిహైడ్ కానీ ఒక కీటోన్ కానీ ఉండి పక్కన మనకి ఓన్లీ బేస్ యాడ్ చేసినప్పుడు దెన్ నువ్వు అన్నట్టు ఆల్డాల్ కండెన్సేషన్ ఆర్ కీటాల్ కండెన్సేషన్ జరిగిద్దమ్మా. రైట్. నెక్స్ట్ 1 by 1 స్లోగా వెళ్ళి తర్వాత మనకి ఓకే. నెక్స్ట్ C6H5 COO C2H5 on treatment with excess of magnesium bromide. Excess of magnesium bromide we get which on treatment with concentrated H2SO4. Concentrated H2SO4. B, A, B, again on treatment with ozone. C. What question lo does the C shows iodoform test or not anadam. C అనేది iodoform test చూపించిద్దా అని అడిగాడు. రైట్ సార్. ఎక్సెస్ ఆఫ్ MgBr అన్నప్పుడు ఇది ఎస్టర్ తీసుకున్నప్పుడు RC డబుల్ బాండ్ O R డాష్ ఏనమ్మా ఎస్టర్. దానికి ఎక్సెస్ ఆఫ్ MgBr అంటే మనకి ఫస్ట్ RC OMgBr CH3 OR డాష్ ఓకేనమ్మా. OR డాష్. దాన్ని మళ్ళీ హైడ్రాలసిస్ చేసినప్పుడు RC OH OR డాష్ CH3M. మళ్ళీ రియాక్షన్ జరిగిద్దిరా. జరిగి మళ్ళీ RMGX రియాక్ట్ ఎస్టర్ లో చూడన్నమ్మా. ఎస్టర్ లో చూసినప్పుడు ద ఫైనల్ ప్రొడక్ట్ అబ్టైన్డ్ హియర్ an ester. నార్మల్ గా ఆల్డిహైడ్స్ కీటోన్స్ అయితే 1 mole ఆఫ్ బ్రిగ్నాల్ రియేజెంట్, ఎస్టర్ అయితే 2 moles ఆఫ్ బ్రిగ్నాల్ రియేజెంట్ తో రియాక్ట్ అవుతాయమ్మా. ఎస్టర్ ఆన్ రియాక్షన్ విత్ ఎక్సెస్ కాబట్టి ఇక్కడ వచ్చేది we get C6H5 ఇలా 2 సార్లు వచ్చిద్దమ్మా. we get ఇదిరా when ester undergo treatment with brignow reagent excess. మళ్ళీ అక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఒక చోట MG మళ్ళీ CH3 అన్ని వస్తాయిరా. ఇక్కడ దాకా రాస్తాం కదా ఇందాక. ఫినాయిల్ అని రాసాం. మళ్ళీ ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యిద్రా. బాండ్ బ్రేక్ అయ్యి
ఇక్కడికి MgBr వచ్చిద్దమ్మా అండ్ వి గెట్ ఆర్ గ్రూప్ వచ్చిద్రా. ఆర్ గ్రూప్ అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ RCOH Grignard reagent plus CH3 ఇలా మొత్తం ప్రొడక్ట్ చివరికి ఇలా వచ్చిద్రా. సో వి గెట్ ఎప్పుడైనా సరే ఎస్టర్స్ తీసుకున్నప్పుడు వి గెట్ ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఏమొస్తామా సెకండరీ ఆల్కహాల్. మరి సెకండరీ ఆల్కహాల్ ని ఆన్ ట్రీట్మెంట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆల్కహాల్స్ అండ్ సల్ఫ్యూరిక్ ట్రీట్మెంట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయిద్రా. వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమైందా అంటే ఎక్కడ రెండో ఒకటే వి గెట్ డబుల్ బాండ్ ఫామ్ అయిద్రా. డబుల్ బాండ్ CH3 అమ్మ, CH2 CH3 CH ఉందా ఇంకా ఉండదుగా. C6H5 CH3 డబల్ బాండ్ CH2 వచ్చిందమ్మా. డబల్ బాండ్ CH2 C6H5 వాటర్ మాలిక్యూల్ పోయింది, ఎక్కడైనా పోయిందమ్మా. లెస్ నెంబర్ కానీ రెండు సేమ్ కార్డ్ ఎక్కడైనా తీసేయచ్చు. సో వి గెట్ ఈ రెండు డబల్ బాండ్ CH అలాగే ఉంటుంది. నౌ ఓజినాలిసిస్ అమ్మ. ఓజినాలిసిస్ చేసినప్పుడు వేరెవర్ ద డబుల్ బాండ్ ఇస్ దేర్, డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి అటోక్ ఆక్సిజన్ ఇటోక్ ఆక్సిజన్ అని చెప్పాం కదమ్మా. దేర్ఫోర్ వి గెట్ ఇది వచ్చిద్దిరా ప్లస్ ఫార్మాల్డిహైడ్ అమ్మ. ఫార్మాల్డిహైడ్ ఓకే. దెన్ ఆటోమేటిక్ గా COCH3 ఉంటే వి గెట్ ఏంటమ్మా హాలో ఫార్మ్ టెస్ట్ ఇస్తుందిగా. మనం అడిగింది హాలో ఫార్మ్ టెస్ట్ ఇస్తుందా ఇవ్వదా అని. అండ్ ఇక్కడ వచ్చిన ప్రొడక్ట్ ఏంటి, వన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్ ఏంటి ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అయితే టోలిన్ సొల్యూషన్ అండ్ స్కిప్స్ బేస్ ఒకటి బెంటిక్ సొల్యూషన్ రా. బెంటిక్ సొల్యూషన్ అవునా. ఇక్కడ హాలో ఫార్మ్ టెస్ట్ ఇవ్వదమ్మా. హాలో ఫార్మ్ టెస్ట్ ఇవ్వదురా. ఓకే, ఇది హాలో ఫార్మ్ టెస్ట్ ఇస్తుంది, లీగల్ టెస్ట్ ఇస్తుంది అండ్ ఇండిగో టెస్ట్ ఇస్తుందమ్మా. లీగల్ టెస్ట్ ఒకటి, ఇండిగో టెస్ట్. సో ఇది మనకి ఏంటంటే అడిగే వే ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ఛాన్స్ ఇస్తారు ఇలాగా. నెక్స్ట్ సార్ ఓజోన్ అంటే 3 ఆక్సిజన్ కాదు సార్. ఓజోన్ అంటే 3 ఆక్సిజన్స్ కదా సార్. అంటే అక్కడ మీరు రెండే తీసుకున్నారు, థర్డ్ ఆక్సిజన్ తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఓజోన్ కలిపామంటే ఫాలోడ్ బై జింక్ అండ్ వాటర్ చెప్పడమ్మా. ఓజోన్ కలిపాడంటే పక్కన హైడ్రాలసిస్ చేస్తాడు డెఫినెట్ గా. రిడక్టివ్ ఓజోనాలిసిస్ అమ్మా. రిడక్టివ్ ఓజోనాలిసిస్ రిమైనింగ్ ఆక్సిజన్ పెరాక్సైడ్ గా మారిద్దిరా. రిమైనింగ్ ఆక్సిజన్ పెరాక్సైడ్ గా మారిద్దమ్మా. ఓజోన్ అని చెప్పాడంటే నువ్వు ఇంకా ఆలోచించుకోడు పక్కన రిడక్టివ్ ఓజోనాలిసిస్. వాడు పర్టికులర్ గా ఒకవేళ జింక్ కాకుండా H2O in the presence of acetic acid అని చెప్తే then it is called as oxidative ozonolysis రా. oxidative ozonolysis అంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికల్లా ఆ వచ్చిన కీటోన్ గాని ఆల్డిహైడ్ గాని యాసిడ్ గా మారిద్దరమ్మా. అంటే ఇప్పుడు ఏంటి వి కన్వర్ట్స్ ఇంటూ ప్లస్ ఫార్మిక్ యాసిడ్, ఫార్మాల్డిహైడ్ వచ్చి ఫార్మిక్ యాసిడ్ ఆ ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ గా మారిద్దమ్మా. ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ గా మారింది. సో వాడు ఓజోన్ అన్నాడంటే నువ్వు ఆలోచించకూడదురా. రిడక్టివ్ ఓజోనాలిసిస్ ఏమా అది పర్టికులర్ గా ఇలా చెప్తాడు. దీన్ని ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్ అంటారమ్మా. ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్, దాన్ని రిడక్టివ్ ఓజోనాలిసిస్ అంటారు.
ఇంకా డైరెక్ట్ అన్నప్పుడు వాటర్ చెప్పడం ఇంకా డైరెక్ట్ గా ఓజోన్ కలిపాడంటే కన్ఫర్మ్. అదే మనకి కావాలని ఇలా ఇస్తాడు, క్వశ్చన్ లో ఇలా ఇస్తాడు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ బేస్ చేసుకుని ఓజోన్ ఏ జింక్ వాటర్ అని ఇచ్చి బి అడుగుతాడు. ఓకే, ఇలా అడిగితే మళ్ళీ మారిపోయింది సార్. ఏంటి, ఏ కలిపిన తర్వాత జింక్ వాడాడు అంటే ఓజోన్ కలిపిన తర్వాత జింక్ అంటే ఇక్కడ నీకు వచ్చేది ఏంటంటే ఓజోనైడ్ అమ్మ. డబుల్ బాండ్ బ్రేక్ అయి we get ఓజోనైడ్ అమ్మ. ఓజోనైడ్ తర్వాత హైడ్రాలసిస్ చేసి బాండ్ ఇలా బ్రేక్ అయిద్దిరా, we get రెండు చోట్ల సేమేనా? రెండు సేమేరా, రెండు సేమ్ కాదు, ఒకటే టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఎస్టాల్డిహైడ్. కానీ ఇలా చెప్పకుండా వదిలేసిన ఫైనల్ ప్రొడక్ట్ అంటే ఓజోన్ అంటే ఫైనల్ ప్రొడక్ట్ బిఏ తీసుకోవాలిరా ఓజోనాలిసిస్ దగ్గర. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బేసిక్ క్వశ్చన్ ఎలా చిన్నదేనమ్మా. ఎస్టాల్డిహైడ్ reacts with HCN in the presence of base. A వచ్చిందమ్మా, A on hydrolysis, we get B. Okay, number of possible stereoisomers in by B formed in B. ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ ఫామ్ అవుతాయి? స్టీరియో ఐసోమర్స్ అంటే ఆప్టికల్ రా. ఆప్టికల్ అంటే మనకి జామెట్రికల్ ఐసోమర్స్ రావాలి, జామెట్రికల్ కౌంట్ చేసుకోవాలి అండ్ ఆప్టికల్ కౌంట్ చేసుకోవాలమ్మా. జామెట్రికల్ కౌంట్ చేసుకోవాలి, ఆప్టికల్ కౌంట్ చేసుకోవాలి. ఏంటో చిన్న డౌట్ మా ఇది చెప్పావా? అంతేనా? కైరల్ కార్బన్ తీసుకోవాలి మ్యామ్. కైరల్ కార్బన్ సార్. వాడు నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ అన్నాడు అంటే ఆప్టికల్ ఐసోమర్స్ అన్నప్పుడు కైరల్ కార్బన్ చూసుకోవాలిరా, జామెట్రికల్ అంటే డబల్ బాండ్ చూసుకోవాలి అనా. అలాగే స్టీరియో అన్నప్పుడు రెండు తీసుకోవాలమ్మా, జామెట్రికల్ తీసుకోవాలి, ఆప్టికల్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. వాడు స్టీరియో అంటే జామెట్రికల్ అండ్ ఆప్టికల్ అన్నప్పుడు we have to take only chiral carbon అమ్మా. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఇది ఏమైందిరా, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ CH3 OH HCN, డబుల్ బాండ్ దగ్గర OHCN, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అమ్మా. రైట్. యాక్చువల్లీ ఇది కూడా ఆప్టికల్ యాక్టివ్ చూడరా, ఆప్టికల్లీ యాక్టివ్. కానీ అడిగింది ఏంటి, డీలో అడిగాడు. ఒకవేళ ఇక్కడ అడిగినా సో కైరల్ కార్బన్ అండ్ డబుల్ బాండ్ లేదు రైట్, డబుల్ బాండ్ లేదు. సో నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఇస్ ఈక్వల్ టు 2n అంటే n అంటే నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ అంటాడు. ఆప్టికల్ ఐసోమర్స్ కానీ స్టీరియో అడిగినప్పుడు ఆప్టికల్ చూసుకోవాలి, జామెట్రికల్. అలా చూసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ అంటే ఇన్ని కైరల్ కార్బన్స్ ఉన్నాయి ప్లస్ ఇన్ని డబల్ బాండ్స్ ఉన్నాయి చూసుకోవాలిరా. ఇన్ని డబల్ బాండ్స్ ఉన్నాయి, ఇన్ని కైరల్ కార్బన్స్ ఉన్నాయి, పవర్ 2n. n అంటే స్టీరియో వచ్చేటప్పుడు డబల్ బాండ్స్ లెక్కేసుకోవాలి, కైరల్ కార్బన్స్ లెక్కేసుకోవాలిరా. ఇక్కడ ఓన్లీ కైరల్ కార్బన్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 వచ్చిందిరా. నెక్స్ట్ దీన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు
cyanide on hydrolysis we get carboxylic acid. Carboxylic acid ఇది కూడా ఆప్టికల్ ఐసోమర్ నాలుగు డిఫరెంట్ కాబట్టి ఒకటే ఉంది కాబట్టి 2 అమ్మ 2 రా ఒకటి డెక్స్ట్రో ఒకటి లీవో ఒకటమ్మ డెక్స్ట్రో ఒకటి లీవో ఇలా అడుగుతారు ఛాన్సెస్ రైట్ నెక్స్ట్ సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అని చెప్తున్నారా ఎస్ సార్. మనకి ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ అన్నాడు. ఆప్టికల్ ఐసోమర్స్ అన్నప్పుడు ఓన్లీ వి షుడ్ కన్సిడర్ కైరల్ కార్బన్ అమ్మ కైరల్ కార్బన్ చూసుకోవాలి. అంటే ఏ కాంపౌండ్ లో అయితే మనకి కైరల్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి చూసుకుంటారు. చూసుకుని నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ కనుక్కుని 2 పవర్ n రా 2 పవర్ n సార్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ అడిగినప్పుడు డబల్ బాండ్స్ లెక్కేసుకోవాలమ్మా. ఇంకా డెప్త్ గా చాలా ఉంటుంది. బేసిక్ డబల్ బాండ్స్ లెక్కేసుకోవాలి. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ లెక్కేసుకుని 2 పవర్ n అమ్మ 2 పవర్ n. అదే మనకి నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ అన్నాడు. స్టీరియో అయినప్పుడు 2 తీసుకోవాలి. జామెట్రికల్ తీసుకోవాలి ఆప్టికల్ కూడా చూసుకోవాలమ్మా. అంటే 2 పవర్ n 2 పవర్ డైరెక్ట్ గా 2 పవర్ n రాసేస్తారా. వేర్ n is equal to chiral carbons plus number of double bonds సో దీన్ని బట్టి రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఐడియా ఉందమ్మా వచ్చా ఇది రియాక్షన్ ఐడియా ఉందిగా. ఇప్పుడు డబల్ HCN కలిపినప్పుడు H ఒక చాటుకి CN ఒక చాటుకి వెళ్ళిద్దిరా. ఓకే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అది కీటోన్ అవని ఆల్డిహైడ్ అవని ఏదన్నా సరే అలాగే జరిగింది. తర్వాత హైడ్రాలసిస్ చేసినప్పుడు CN ప్లేస్ కన్వర్ట్స్ టు COOH CN కన్వర్ట్స్ టు COOH గా మారిద్దిరా. రైట్ నెక్స్ట్ ఓకే ఇలా కార్తికేయ ఓకేనమ్మా. సార్ ఓకే సార్ అర్థమైంది. రైట్ నెక్స్ట్ చెప్పండి అమ్మా. రే ఏదో సపరేట్ గా ఉన్నట్టు అనుకుంటున్నారు. జార్చుకున్నది ఏంటో సింపుల్ ఒకటి. ఆ రియాక్షన్ పేరు చెప్పండి. ఉల్ఫ్ కృష్ణ రిడక్షన్. ఏంటది? ఉల్ఫ్ కృష్ణ. రైట్ ఉల్ఫ్ కృష్ణ రిడక్షన్. ఉల్ఫ్ కృష్ణ రిడక్షన్ లో మనకి అసలు బాధ ఏముండదు. ఎక్కడ CHO ఉందో ఇట్ కన్వర్ట్స్ టు CH3 CO అంటే CH2 గా మారిపోయిందిరా. డబల్ O ప్లేస్ లో H2 పెడతాయి అంతే. అది మనకు పెద్ద కన్నా ఉంది. ఇప్పుడు జార్చాను N2 బై ప్రొడక్ట్స్ అమ్మా. N2 రైట్
బై ప్రొడక్ట్ N2 రా. వాడు బై ప్రొడక్ట్ అడిగాడా? బై ప్రొడక్ట్ అడగలేదమ్మా, ఓన్లీ అది అడిగాడు. రైట్ రైట్, క్వశ్చన్ రాసుకోండి రా. ఆల్డిహైడ్ P అని ఇచ్చాడమ్మా. ఆల్డిహైడ్ P which does not undergo self aldol condensation. Self aldol condensation జరగదు అన్నాడు. ఓకే, which gives, that is does not give simple aldehyde. Aldol gives benzaldehyde. Benzaldehyde plus 2 moles of Q. 2 moles of Q on ozonolysis. Reductive ozonolysis చేసినప్పుడు వచ్చింది. నెక్స్ట్, ఈ కాంపౌండ్ Q on oxidation in the presence of silver ions, gives oxalic acid. Then structure of P అడిగాడు సార్. ఎలాగా? ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు ఆప్షన్ నుంచి వెళ్ళండి, ఈజీ అయిపోయిందిరా. ఆప్షన్ నుంచి వెళ్ళండి. సార్ వీడియో కట్ అవుతుంది సార్. డి సేమ్ ఆప్షన్ ఇచ్చాడు. ఏ సేమ్ ఆప్షన్ ఇచ్చాడు. ఒకే ఆప్షన్ ఇచ్చాడు. సో వాయిస్ కట్. ఎలాగా? గెస్ చేయి. సో వాయిస్ కట్. సార్ ఆప్షన్ బి. మా ఆప్షన్ బి. ఎలాగా? అంటే కార్బన్స్ బట్టి చూసుకుంటా వచ్చు. కార్బన్స్ బట్టి చూసుకుంటా వచ్చు సార్. ఓకే, రైట్. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఎలా చెప్పగలరా అంటే, చూడండి, డేటా ప్రకారం సెల్ఫ్ ఆల్డాల్ జరగట్లా అంటే ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్ ఉండకూడదు. ఓకే, ఆల్ఫా అంటే పక్కన ఇది ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ కి రాదు, దాని ఆల్ఫానే, కానీ డస్ నాట్ ఇన్వాల్వ్ ద రియాక్షన్ అమ్మా. ఆల్డాల్ కండెన్సేషన్ ఇన్వాల్వ్ అవ్వదురా. ఓకే, విడిగా ఉండాలి కాబట్టి జరగదు. ఇక్కడ జరగదు, ఇది కూడా జరగదు అసలు. కానీ ఓజోనాలిసిస్ చేసినప్పుడు బెంజాల్డిహైడ్. ఓజోనాలిసిస్ అంటే ఏం చెప్పానమ్మా? ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో అక్కడ బ్రేక్ చేయరా. డబుల్ బాండ్ బ్రేక్ చేసి ఇటొక ఆక్సిజన్ ఇదొక ఆక్సిజన్ ఇటు పెట్టాం అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ బెంజాల్డిహైడ్ ప్లస్ CHO అంటే గ్లైకాల్ ఆల్డిహైడ్ కదా. ఇది కూడా అంతే కదమ్మా, 2 moles సరిపోయినాయిగా. దాన్ని సిల్వర్ తో ట్రీట్ చేసినప్పుడు ఇట్ కన్వర్ట్స్ టు ఆక్సాలిక్ యాసిడ్ అమ్మ. సో ఒకసారి చూసుకోండి, సెల్ఫ్ ఆల్డాల్ జరగలేదు అంటే ఆల్డిహైడ్ పక్కన కార్బన్ అనేది ఫ్రీ అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఉండకూడదురా. ఆల్ఫా హైడ్రోజన్ అంటే మిథైల్ అలా ఉండాలి. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండకూడదు. సో ఇది ఫామ్ అవ్వాలి, ఇది రాదు, ఇది కూడా రాదు. కానీ మిగతా మ్యాటర్ బట్టి మనం చూసుకోవాలిరా. బెంజాల్డిహైడ్ రావాలి, 2 moles ఆఫ్ CH2 అంటే ఇక్కడ ఓజోనాలిసిస్ చేసినప్పుడు వచ్చే ప్రొడక్ట్స్. ఇక్కడ ఓజోనాలిసిస్ చేసినప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? we get benzaldehyde and 1 mole of glyoxal రా. 1 mole of glyoxal. కానీ మనకి ఎన్ని మోల్స్ రావాలి?
2 moles రాంగ్. ఇక్కడ ఓజనాలిసిస్ చేస్తామనుకో అమ్మా, ఓజనాలిసిస్ చేస్తే ట్రిపుల్ బాండ్ ని సి డబల్ బాండ్ ఓ CHO వచ్చిద్రా, ఇలా వచ్చిద్దమ్మా. సో మనకు వచ్చిన ఆప్షన్ బట్టి ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ సార్ సెల్ఫ్ ఆల్డోలేషన్ ఎందుకు వస్తుంది? అది నాట్ అండర్ గో సెల్ఫ్ ఆల్డోలేషన్ కదా సార్, అది ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా సరే ఆల్డాల్ కండెన్సేషన్ జరగాలంటే పక్కన కార్బన్ దగ్గర ఇలా ఉండాలమ్మా. ఇట్ షుడ్ అండర్గో sp3 అంటారా, ఇట్ షుడ్ అండర్గో sp3. పక్కన sp3 జరిగితేనే, sp2 కానీ sp కానీ జరిగితే నో ఛాన్స్. ఎందుకంటే మనకి తర్వాత ఇంకో దానికి హెచ్ డొనేట్ చేయాలి కదమ్మా, ఇంకో దానికి అలాంటి తీసుకుని ఇక్కడ హెచ్ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదరా. వంశీ ప్రణీత్ ప్రణీత్ ఓకే. అరే ఇలా వెళ్ళింది కదరా ప్రణీత్. సార్ ఇద్దరు వాయిస్ ఒకేలా ఉందిరా. ఇక్కడ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాంటి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉండదురా. ఇది sp2 హైబ్రిడేషన్ కానీ అది ఇక్కడ అలాగే ఉండలేదు. sp2 హైబ్రిడేషన్ జరిగినప్పుడు కార్బన్ కి ఛాన్స్ ఆఫ్ డొనేషన్ ఆఫ్ H is very very less అమ్మా, very very less. అందుకని మనం తీసుకోమరా. ఓకే రైట్. ఎస్ సార్. సార్ అక్కడ COH చాలా వచ్చింది, +2 moles ఆఫ్ CHO COH. ప్లస్ ఇక్కడ మనకి వచ్చేస్తారా, ఇక్కడ జరిగినప్పుడు H2O వచ్చేస్తారా. అదే H2O2 అని అడుగుతుంది. లేదు సార్ COH ఎలా వచ్చింది? సిల్వర్ ప్లస్ Ag ప్లస్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ కలపడారా. Ag ప్లస్ లో ఆక్సిజన్ చేసినప్పుడు ఏంటంటే అంటే ఆల్డిహైడ్స్ కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మా, ఆల్డిహైడ్స్ కన్వర్ట్స్ టు యాసిడ్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో క్వశ్చన్ వచ్చి రైట్ ఇదమ్మా. రైట్ ఇది అడిగిన క్వశ్చన్ ఇదమ్మా. సో సార్ ఎసైలేషన్ రా ప్రెడిల్ క్రాస్ ఎసైలేషన్ సార్. ఇది ప్రెడిల్ క్రాస్ ఎసైలేషన్ రా. Predel cross acylation minus HCl బయటికి వెళ్ళిపోయింది. Now we are adding CH3 COCl LDA. LDA అంటే మనకి లిథియం డైసోప్రోపైల్ అమైన్. రైట్, లిథియం డైఐసోబ్యూటైల్ అని అంటారు. అది స్ట్రాంగ్ బేస్ రా, ఓన్లీ స్ట్రాంగ్ బేస్ గా పనిచేస్తామా.
స్ట్రాంగ్ బేస్ గా పనిచేసినప్పుడు ఏమైతుందిరా అంటే ఇక్కడ ఉన్న సిఎల్ ఇక్కడ హెచ్సిఎల్ బయటికి పోయిద్దిరా, బయటికి పోయి మనకు వచ్చే ప్రొడక్ట్ ఇదమ్మా. ఇదిరా మనకు వచ్చే ప్రొడక్ట్ డయాగ్రామ్ అలా చేసి అందుకే మాస్ స్లైడ్ తీసుకొచ్చురా. రైట్, ఇది దాన్ని ఫర్దర్ గా అయోడిన్ NaOH అంటే హాలో ఫార్మ్ టెస్ట్ కదమ్మా. హాలో ఫార్మ్ టెస్ట్, హాలో ఫార్మ్ టెస్ట్ లో సి ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయిందిరా, ఇదంతా బ్రేక్ అయ్యి ఐడో ఫార్మ్ గా మారిద్దిరా. అండ్ రిమైనింగ్ కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మా, రిమైనింగ్ కన్వర్ట్స్ టు యాసిడ్. సో ఎప్పుడైనా సరే అయోడిన్ NaOH కలిపినప్పుడు సి డబల్ బాండ్ ఓ కి సి డబల్ బాండ్ ఓ అండ్ అడ్జసెంట్ కార్బన్ దగ్గర CH3 ఉంటే ఇలా బ్రేక్ అయ్యి అండ్ ఇట్ కన్వర్ట్స్ టు COO మైనస్ గా ఫామ్ అవుతుందా. COO మైనస్ అంటే యాసిడ్ గా ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా సార్ అంటే యాక్చువల్ మనం ఏమనుకుంటే ఇది ఒక్కడే బ్రేక్ చేస్తాం, బట్ ఐలో దాంట్లో ఇది కూడా బ్రేక్ అయిపోయిందా, ఇది కూడా బ్రేక్ అయ్యి మనకి వచ్చే ప్రొడక్ట్స్ ఏంట్రా అంటే ఇలాగా COO మైనస్ ప్లస్ ఇది CH3 గా మారిద్ది, CH3 COO మైనస్ ప్లస్ CHI3 అమ్మ, CHI3 అంటే అయోడిన్ హాలో ఫార్మ్ టెస్ట్ చేసేటప్పుడు దట్ C డబల్ బాండ్ ఓ కన్వర్ట్స్ టు ఏంటమ్మా COO మైనస్. బట్ డైకీటోన్స్ అలా ఉన్నప్పుడు కూడా బ్రేక్ అవుతుందా, బట్ ఇక్కడ CH3 గా మారిద్దమ్మా. మెకానిజం మొత్తం చూసుకుంటే ఇలా బ్రేక్ అయ్యింది. సో అడిగిన CD మీ అటు ఇటు ఏదైనా రాసుకోవచ్చమ్మా. ఓకే, ఇది మనకి అంటే బెంజోయిక్ యాసిడ్ ఒకటి, ఎస్టిక్ యాసిడ్ ఒకటి వచ్చిందిరా, చూసుకోండి అమ్మా. నెక్స్ట్ అంటే LDA అంటే స్ట్రాంగ్ బేస్ రా. జనరల్ గా మన CH3 CO Cl అనే CO అంటే రెండు కీటోన్స్ కదా సార్, మనకి కండెన్సేషన్ అంటే కాదురా. LDA వాడినప్పుడు మనకి ఇలా HCl బయటికి పోయిందని ఐడియా రావాలిరా. అదే CD ఒకసారి చెప్పరా. C అండి, B నుంచి C కన్నా వచ్చింది. B నుంచి C కి అంటే నీకు B వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఇదిరా. వెన్ఎవర్ ఐడోఫార్మ్ టెస్ట్, ఐడోఫార్మ్ అంటే హాలోజన్ NaOH కలిపిన ఆర్ NaOX కలిపిన ఒకటే అని చెప్పాను కదమ్మా. NaOX కలిపిన ఏమైందిరా అంటే మనకి ఎక్కడైతే మిథైల్ కీటోన్ CH3 అని ఉన్న గ్రూప్ ఉంటుందో దట్ విల్ బి కన్వర్ట్స్ టు హాలోఫార్మ్ అమ్మ, దట్ విల్ బి కన్వర్ట్స్ టు హాలోఫార్మ్ గా మారిద్దిరా. రైట్, అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇట్ కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మ, ఇట్ కన్వర్ట్స్ టు యాసిడ్. ఈ కార్బన్ వచ్చి యాసిడ్ గా మారిద్ది, ఇది ఐడోఫార్మ్ గా మారిద్దిరా. బట్ ఏంటి సార్ అంటే మనకి ఎక్కడైనా సరే మళ్ళీ ఇంకో డబల్ బాండ్ ఉంటే అక్కడ కూడా మనకి ఏంట్రా అంటే ఇలా బ్రేక్ అయిద్దమ్మా. బ్రేక్ అయి ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది, ఇక్కడ H వచ్చిద్దిరా. అంటే NaOX ఇక్కడ ఉన్న H లన్నీ కూడా రీప్లేస్ రీఅరేంజ్మెంట్ జరిగి సో మనకు వచ్చేది ఏంటి ఇప్పుడు COO మైనస్, ఇది దాని కంటిన్యూషన్ రా, కాబట్టి CH3 వచ్చిందమ్మా. ఇలా ఇది గుర్తుంచుకోండి అమ్మా. ఇలా ఉందిరా. ఓకే, ఇలా ఉన్నప్పుడు హాలోఫార్మ్ టెస్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయిందిరా. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు ఆక్సిజన్ వచ్చింది, ఇక్కడ H వచ్చిందని గుర్తుంచుకోవడమేరా. ఏమా ప్రణీత బాబు మరి ఇద్దరు ఎవరో సార్? ఓకే సార్, ఇద్దరు వాయిస్ ఒకేలాగా ఉంది నాకు, ప్రణీత్ గారిది బాబుది. నెక్స్ట్
నెక్స్ట్ అమ్మా which of the following will give Turing test అమ్మా which of the following compound will give Turing test in the presence of base in the presence of base అంటే బేస్ అని చెప్పాల క్వశ్చన్ లో కానీ కంపల్సరీగా మనకి OH మీడియం అంటే కంపల్సరీ బేస్ తో ట్రీట్ చేసిన తర్వాత which of the following compounds will give Turing test అన్నాడమ్మా సార్ ఎప్పుడైనా సరే ఇలా తీసుకున్నప్పుడు మనకి గివెన్ కాంపౌండ్ లోకి OH యాడ్ చేసినప్పుడు H ప్లస్ అయాన్ రిమూవ్ చేస్తామమ్మా H ప్లస్ అయాన్ which is more acidic ఏదో చూసుకోవాలిరా acidic ఏది అంటే చూసుకోవాలి acidic అంటే ఏంటి మనకి OH అలా చూసుకోవాలి రైట్ అసలు లేదురా acidic హైడ్రోజన్ లేదమ్మా ఓకే acidic హైడ్రోజన్ లేదు ఛాన్స్ ఈ రెండు ఉంటాయిరా ఈ రెండు ఉంటాయి H బయటికి పడక అవకాశం ఉంది కదా ఇక్కడ ఈ రెండు సార్ ఛాన్స్ ఏదిరా 1 ABC ఇది B C వచ్చేటప్పటికి O మైనస్ రా D వచ్చేటప్పటికి O మైనస్ ఇలాగా బట్ ఎప్పుడైనా సరే ఇలా వెంటనే అన్స్టేబుల్ రా అన్స్టేబుల్ దేర్ ఆటోమేటికల్ గా ఈ బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యిరా ఈ బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి వెంటనే ఉంటే పక్కనే బ్రేక్ అయ్యి ఇలా వస్తుంది అంటే ఈ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయిరా ఓకే ఆటోమేటిక్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అని అనుకోమా ఇది ఏమైంది చూడరా ఇది మైనస్ ఇప్పుడు రావాలంటే ఇక్కడ ప్లస్ రావాలంటే ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవ్వాలి షిఫ్ట్ అయినప్పుడు నెగిటివ్ చార్జ్ షిఫ్ట్ అయినప్పుడు ఏమంటమా నెగిటివ్ చార్జ్ అంటే ఇక్కడ మిగతాది ఏంట్రా హైడ్రోజన్ అనేగా therefore it gets aldehyde అమ్మా ఇలా దూరంగా ఉన్నప్పుడు నో ఛాన్స్ రా ఇలా జరగడానికి లేదు కదా పక్కనే ఇలా జరగడానికి లేదు కాబట్టి నో ఛాన్స్ రా అందుకని దిస్ కాంపౌండ్ బ్రేక్ అయ్యి వి గెట్ aldehyde సో C will get failing solution కానీ మొత్తం aldehyde టెస్ట్ అన్ని కూడా ఇట్లా కారణం అది కానీ క్వశ్చన్ లో వాడు బేసిక్ మీడియం అని చెప్పాడు ఆటోమేటిక్ గా బేసిక్ మీడియం తీసుకుని చేయాలి యాక్చువల్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ బేసిక్ మీడియం ఇవ్వాలా కానీ ఇవ్వాలి ఎందుకంటే హెచ్ బయటికి పోవాలి అంటే ముందు బేస్ కలపాలి కానీ ఎసిడిక్ హైడ్రోజన్ ఎక్కడ చూసుకోవాలి ఎసిడిక్ అంటే ఏంటి C ట్రిపుల్ బాండ్ CH ట్రిపుల్ బాండ్ కార్బన్ కి H కనెక్ట్ అయినా N కి H కనెక్ట్ అయినా O కి H కనెక్ట్ అయినా H కనెక్టెడ్ టు ట్రిపుల్ బాండ్ కార్బన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ is called as acidic hydrogen అని చెప్పానమ్మా or which is also called as active hydrogen సో బేస్ కలిపినప్పుడు యాక్టివ్ హైడ్రోజన్ వెళ్ళిపోయినాక ఆ మిగతా స్ట్రక్చర్ చూసుకోవాలిరా ఇది మనకి బేసిక్ అమ్మా చూసుకోండి నెక్స్ట్ మనకి ఇలా 4 స్ట్రక్చర్స్ ఇచ్చాడు
2 స్ట్రక్చర్స్ ఇచ్చాడు. ఇలా ఇచ్చి క్యాన్ బి డిస్టింగ్విష్డ్ అంటే ఒకటి రియాక్ట్ అవ్వాలి, ఒకటి రియాక్ట్ అవ్వకూడదమ్మా. డిస్టింగ్విష్డ్ ఐడోఫార్మ్ టెస్ట్, టోలిన్స్ టెస్ట్, Fehling's test, 2,4-DNP. 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 Fehling's option right, Babu. Fehling's right, very good. ఆలోచించండి ఒకసారి, వాళ్ళు మిగతా కూడా ఆలోచించండి రా. బాబు ప్రణీత్ ఐడియా లేదు, మళ్ళీ వాయిస్ ఒకటి. సో ఆప్షన్ 3 ఐడియా వచ్చిందా సార్? డిస్టింగ్విష్ అంటే ఒకటి రియాక్ట్ అవ్వాలి, ఒకటి రియాక్ట్ అవ్వకూడదురా. అలా చూసుకుంటే సార్ ఐడోఫార్మ్ టెస్ట్ అక్కడ ఉండే వదరా. ఐడోఫార్మ్ టెస్ట్ లో మనకి C≡CH3 ఉండాలి అంటే రాంగ్, ఇవ్వదు. టోలిన్స్ టెస్ట్ అంటే ఆల్డిహైడ్ అయితే చాలు, అది యారోమాటిక్ అవని యాలిఫాటిక్ అవని, యారోమాటిక్ అయినా యాలిఫాటిక్ అయినా టోలిన్ టెస్ట్ రెండు ఇస్తాయి. కాబట్టి ఇది కూడా డిస్టింగ్విష్ చేయడం. డిస్టింగ్విష్ అంటే ఒకటి రియాక్ట్ అవ్వాలి, ఒకటి రియాక్ట్ అవ్వకూడదురా. నెక్స్ట్ 2,4-DNP లో జస్ట్ C డబల్ బాండ్ ఉంటే చాలు అంటే అది కూడా ఇచ్చిద్దిరా. సరే, రెండు రియాక్ట్ అవుతాయి అంటే రెండు సపరేట్ చేయలేం. ఫెయిలింగ్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్. aromatic aldehyde does not respond for failing solution. Failing solution లో గాని స్కిప్స్ బేస్ తో గాని, ఓకే, ఫెయిలింగ్ సొల్యూషన్ తో గాని స్కిప్స్ బేస్ తో గాని aromatic aldehydes రియాక్ట్ అవ్వరా అని చెప్పానమ్మా. aromatic aldehyde does not undergo oxidation. aromatic aldehydes ఫెయిలింగ్ సొల్యూషన్ తోను మన స్కిప్స్ బేస్ తో ఎందుకు రియాక్ట్ అవ్వదురా అంటే బెంటిక్ సొల్యూషన్ బెంటిక్స్ కింద మూడో బెంటిక్స్ ఈ మూడింటితో ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటే జనరల్ గా అక్కడ జరిగేది ఏంటంటే షుడ్ అండర్గో ఆక్సిడేషన్ అమ్మ. మీరు చూసుంటారు సిల్వర్ దగ్గర కూడా సిల్వర్ ప్రెసిపిటేట్ అయ్యి పక్కన RCOO మైనస్ అంటే ఆక్సిడైజ్ టు యాసిడ్ రా. బట్ aromatic aldehydes ఆర్ మోర్ స్టేబుల్, కెనాట్ అండర్గో ఆక్సిడేషన్ ఈజీలీ రా. కాబట్టి ఇవన్నీ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, టోలిన్స్ రియేజెంట్, ఫెయిలింగ్ సొల్యూషన్స్, స్పేస్, బెంటిక్ సొల్యూషన్స్ ఇవన్నీ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కాబట్టి జనరల్ గా రియాక్షన్ జరగవు aromatic, రైట్? అలాగే ఓకే, మా డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఇంకోటి CH ట్రిపుల్ బాండ్ CH, CH2, C డబల్ బాండ్ O, CH3, CH ట్రిపుల్ బాండ్ CH, సారీ CH2, C డబల్ బాండ్ O, CH2, CH3. ఈ రెండింటిని డిస్టింగ్విష్ చేసేది టోలిన్స్ రియేజెంట్, 2,4-DNP, బేయర్స్ రియేజెంట్, అయోడిన్ NaOH. ఈ రెండింటి డిస్టింగ్విష్ చేసేది ఏంటి? ఆలోచన ఏం జరుగుతుంది, దేని వల్ల ఏంటి అని. సార్ I2NaOH అంటే ఆప్షన్ డి రైట్. చరణ్ సాయి చాణక్య సాయి, చాణక్య సాయి, చరణ్ సాయి అంటే వాడు రైట్ రైట్. ఎలాగా 2,4-DNP జరగచ్చు కదా సార్. మా 2,4-DNP తో డబల్ బాండ్ ఉంటే రియాక్ట్ అయిపోయింది కదరా.
ఎస్ సార్. అవును సార్. డబల్ బాండ్ కీటోనా ఏంటి మనకు అనవసరం కదరా. అంటే రియాక్ట్ అవ్వదా సార్ దాంతో? రియాక్ట్ అంటే ఇలా లేదు కదమ్మా. 2,4-DNP డైఫినైల్ హైడ్రోజోన్ వస్తుందని చెప్పాను కదా, అది ఆల్డిహైడ్ అవని కీటోన్ అవని. ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఆ రోజు ఫస్ట్ రోజు అమ్మా అర్థమైందా? అంటే రియాక్ట్ అవని తీసుకోవాలి సార్. ఒకటి రియాక్ట్ అవ్వాలి, ఒకటి రియాక్ట్ అవ్వకూడదురా. డిస్టింగ్విష్ అంటే ఇందులో ఒక ఓకే దాంట్లో రియాక్ట్ అవ్వాలి, ఇంకో దాంట్లో రియాక్ట్ అవ్వకూడదు. టోలిన్స్ రెండు రెండు రియాక్ట్ అవ్వదు, ఎస్ సార్. ఎందుకంటే కీటోన్ కీటోన్ టోలిన్స్ అయితే రాదు, అంటే రెండు రియాక్ట్ అవ్వవు. 2,4-DNP తో రెండు రియాక్ట్ అవుతాయి. బేయస్ రియేజెంట్ అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్సాచురేషన్ రా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్సాచురేషన్ మనం తీసుకున్న దాంట్లో డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఏదో ఒకటి ఉంది అని చెప్పడానికి బేయస్ రియేజెంట్. బేయస్ రియేజెంట్ అంటే కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ KMnO4 అమ్మ. కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ KMnO4. సో అది ఏమైందిరా అంటే ఎక్కడైనా కాంపౌండ్ ఇది బేస్ రియేజెంట్ లైట్ గా పింక్ కలర్ లాగా ఉంటుందిరా. లైట్ పింక్ కలర్ లాగా ఉంటది, ఇది ఆరెంజ్ కలర్ అంటారమ్మా. ఓకే, ఆరెంజ్ రెడ్ అంటారు అందరు. కాంపౌండ్ లో డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతాయి. డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ ఉందని చెప్పడానికి ఇంకో టెస్ట్ ఏంట్రా అంటే ఇది బ్రౌన్ కలర్. బ్రోమిన్ వాటర్ ఒకటి, ఇది పింక్ కలర్లెస్ గా మారింది. బ్రోమిన్ వాటర్ బ్రౌన్ కలర్ లో ఉంటుందిగా, అది కూడా కలర్లెస్ గా మారింది. నెక్స్ట్ ఇంకోటి ఓజోన్ తో రియాక్ట్ అయితే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్. సార్ మనం తీసుకున్న దాంట్లో డబుల్ బాండా ట్రిపుల్ బాండ్ ఏదో ఒకటి ఉందని మన కంటికి త్రూ కలర్ చేంజ్ ద్వారా, ఇదైతే రియాక్షన్ కెమికల్ ప్రాపర్టీ బట్టి చెప్తాం తప్ప వచ్చిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత, ఇక్కడైతే డైరెక్ట్ గా మన కంటికి కనబడతా ఉంటుందిరా. సో బేయస్ రియేజెంట్ కానీ బ్రోమిన్ కానీ వాడితే కాంపౌండ్ లో డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ ఉంటే రియాక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ రెండింటితో రియాక్ట్ అవుతాయిరా, ఎందుకంటే ట్రిపుల్ బాండ్ ఉంది. ఐడో ఫార్మ్ టెస్ట్ రావాలంటే పక్కన మిథైల్ గ్రూప్ ఒక్కటే ఉండాలి కదరా. అంటే ఫస్ట్ కాంపౌండ్ ఇచ్చింది, సెకండ్ కాంపౌండ్ ఇవ్వాలి. ఇవ్వచ్చు సార్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ సార్ బేయర్స్ రియేజెంట్ లో OH యాడ్ అవుతాయి కదా. అంతే, రైట్. ఎక్కడైతే ట్రిపుల్ బాండ్ కానీ డబుల్ బాండ్ కానీ ఉంటే ఇదిరా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సార్ ఇక్కడ టోరెంట్ రీజన్ ఎందుకు ఒకసారి చెప్పండి సార్. రీజన్ టోరెంట్ రియేజెంట్ ఎందుకు కాదు ఆన్సర్, రీజన్ చెప్పండి సార్ ఒకసారి. టోరెంట్ రియేజెంట్ ఓన్లీ ఆల్డిహైడే కదమ్మా, ఇది కీటోన్ కదా. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్. నెక్స్ట్ అర్థమైంది సార్. అర్థమైందా? రైట్ రైట్.
నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ పాసిబుల్ అడిగారు. నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్, నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ formed in the reaction phenyl CH double bond C H C CH CH3 CH4 and treatment with NaOH అని ఇచ్చాడమ్మా. సరే NaOH కాదు, NH2OH. ఈ వచ్చిన ప్రొడక్ట్ లో స్టీరియో ఐసోమర్స్ అడిగాడమ్మా. అంతేరా? ఎలాగా సార్? హైడ్రాక్సిల్ ఎమీన్ అది NH2, అదే అమోనియా దాని ప్రకారం. అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఆక్సైమ్ వస్తుంది సార్. అదే ఆక్సైన్. ఓకే, వి గెట్ ఆక్సైన్. డబుల్ బాండ్ అనేది అమోనియా బయటికి పోయి, అమోనియా వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి వి గెట్ ఆక్సైన్. వి గెట్ ఆక్సైన్. మరి ఇప్పుడు స్టీరియా అన్నాడు అంటే జామెట్రికల్, ఆప్టికల్ లెక్క తీసుకోవాలి. సార్ డబుల్ బాండ్ కదా, డబుల్ బాండ్ కి అటాచ్ అయిన గ్రూప్స్ ఫినైల్ H, ఇంకోటి CH3 C, ఇక్కడ CH3, ఇక్కడ H, C డబుల్ బాండ్ ఇదేనమ్మా. చూసుకోండి ఒకసారి. అంతేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రైట్ సార్, డబల్ బాండ్ కి అటాచ్ అయిన గ్రూప్స్ డిఫరెంట్ అయితే ఇట్ విల్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమరిజం. జామెట్రికల్ అంటే సిస్ ట్రాన్స్ అలా వస్తూ ఉంటాయి. అంటే మనకి 2^1 అని పెట్టుకుందాం. ఓకే, 2^1 అంటే అది ఒకటి లెక్కేద్దాం. నెక్స్ట్ ఈ థైరిల్ కార్బన్ చూడమ్మా. ఎస్ సార్, నో సార్ రా? సరేలేగా. నెక్స్ట్ మా సి డబల్ బాండ్ ఎన్ ఉంటే వి కాల్డ్ యాజ్ సిన్ యాంటీ ఆల్డాల్. దాన్ని వి కాల్డ్ యాజ్ సిన్ అని, యాంటీ సిన్ ఐసోమర్, యాంటీ ఐసోమర్. సి డబల్ బాండ్ ఎన్ OH EH సేమ్ ఉంటే సిన్ ఆల్డాల్, సిన్ అంటారమ్మా, సిన్ అంటారు. అదే మనకి సి డబల్ బాండ్ ఎన్ కి H కి OH కి ఆపోజిట్ సైడ్ లో, HOH ఆపోజిట్ సైడ్ లో ఉంటే సిన్ అంటారు. ఆపోజిట్ సైడ్ లో ఉంటే యాంటీ అంటారమ్మా. సిన్ అంటే సిన్ ఒకటి, యాంటీ అంటే జామెట్రికల్ రా, అది కూడా జామెట్రికల్. సో టోటల్ మనకి కార్బన్ సిన్ జామెట్రికల్ ఉంది, ఆప్టికల్ ఉంది. ఇది అంటే 1, 2, 3 టోటల్ గా 2^3 అని వేస్తారా. 2^3 8 అవుతాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సార్ జామెట్రికల్ అంటే సిస్ ట్రాన్స్, మన కన్ఫ్యూజ్ అవుతారా. సిస్ ట్రాన్స్ అంటే 1, 2 వస్తాయి కదా సార్. ఆప్టికల్ అంటే డెక్స్ట్రో లీవో 1 వస్తాయి, 2 వస్తాయి. మరి ఇక్కడ సిన్ యాంటీ వస్తే 2, టోటల్ ఎన్ని వస్తాయి సార్? 6 కదా. అలా లెక్క వేయకూడదు. ఎందుకంటే చూడరా, నువ్వు ఇక్కడ డెక్స్ట్రో తీసుకున్నప్పుడు ఇవి రివర్స్ అవ్వచ్చు. చూడు, నువ్వు డెక్స్ట్రో తీసుకున్నప్పుడు D లా ఉండొచ్చు, లీవోకి ఇలాగే ఉండి రివర్స్ కూడా అవ్వచ్చు కదా ఛాన్సెస్. సిస్ ట్రాన్స్ లో సిస్ D డెక్స్ట్రోరా, ఇక్కడ సిన్ ఛాన్స్ ఉందిగా. సిస్ D యాంటీ, సిస్ D యాంటీ. ఓకే, సిస్ L సిన్,
సిస్ అంటే సిస్ ఎల్ యాంటీ మళ్ళీ ట్రాన్స్ మళ్ళీ ట్రాన్స్ డి అలా ఉంటాయి కదమ్మా ఛాన్సెస్. అలాగే ట్రాన్స్ ఎల్ డి అలా లెక్కేసుకుంటే టోటల్ మనకి 8 వస్తాయిరా సార్. అలా గుర్తుంచుకోకుండా రైట్ ఇక్కడ ఒకటి జామెట్రికల్ ఛాన్స్ ఉంది, జామెట్రికల్ ఛాన్స్ 1 పెట్టుకో. ఇక్కడ ఆప్టికల్ ఉంది 1, ఇక్కడ కూడా జామెట్రికల్. సో టోటల్ ఎంత 3, 2 పవర్ n వేసుకుంటే ఈజీ అయిపోయిందమ్మా. ఒకసారి చూసుకోండి రా. నెక్స్ట్ ఓకేనమ్మా, డౌట్ ఏం లేదు ఎవరికి? నో సార్. సార్ రైట్ నెక్స్ట్ సిహెచ్ అంటే ఫినైల్ అమ్మా. ఇదిరా చెప్పండి ఇంకా. సార్ అక్కడ హెచ్ ఉంటుంది కదా సార్ కింద ఫినైల్, ఇందాక క్వశ్చన్ సార్ సి డబుల్ బాండ్ సి ఇంకో హెచ్ ఉంటుంది కదా సార్. క్వశ్చన్ లో ఫినైల్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ అన్నారు సార్. ఫినైల్ సిహెచ్ డబల్ బాండ్ అన్నా కదా. డబుల్ బాండ్ సిహెచ్ అన్నారు, ఇంకో హెచ్ డబల్ బాండ్ సిహెచ్ దానికి కూడా సిహెచ్ అన్నానా? ఎస్ సార్. ఓకే ఓకే హెచ్ రా. ఓకే హెచ్ అమ్మ. రైట్ నెక్స్ట్. ఓకేమా తప్పది హెచ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటమ్మా అది ప్రొడక్ట్ ఫినైల్. ఆ రియాక్షన్ పేరు చెప్పండి చాలు. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ H+ ఎస్టేట్ అయాన్. ఆలోచించుకోండి తొందరగా. పెర్కిన్స్ రియాక్షన్. పెర్కిన్సన్స్ రియాక్షన్. పెర్కిన్సన్స్ రియాక్షన్ అమ్మా. పెర్కిన్సన్స్ రియాక్షన్. AC taken twice అంటే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అమ్మ. మన లాస్ట్ వీక్ ఎప్పుడు చెప్పినట్టు గుర్తురా? లాస్ట్ వీక్ స్టార్టింగ్ చెప్పాను. అంటే H+. ఏం జరిగిద్దమ్మా? H2 will be removed and we get ఇక్కడ H OH add అయిద్దా. Therefore we get the product ఏంటి? CH H double bond CH C double bond OH. ఇది ఏ ప్రొడక్ట్ రా? అకార్డింగ్ టు పెర్కిన్సన్స్ అమ్మ. పెర్కిన్సన్స్ రియాక్షన్ ప్రకారం. కానీ దానికి HBr కలిపాడమ్మా. HBr కలిపినప్పుడు మార్కానిక్ ఆఫ్ రూల్ అది చూసుకుంటాం. ఓకే పెరాక్సైడ్ ఏం వాడలారా? పెరాక్సైడ్ వాడలేదు కాబట్టి సార్ ఏ డబల్ బాండ్ కార్బన్ దగ్గర అయితే హెచ్లు ఎక్కువ ఉంటాయో అక్కడికి వెళ్తుంది అంటారా?
Okay, the hydrogen goes to double bond carbon which contain more number of hydrogens. But రెండు సేమే. కానీ సార్ ఇక్కడ మనకి COOH అనేది విత్ డ్రాయింగ్ గ్రూప్ కానీ ఎలాగైనా తీసుకుంటే ఇలాగా ఫినైల్ డొనేటింగ్ రా ఎస్టిక్ యాసిడ్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్ విత్ డ్రాయింగ్ అంటే కార్ ఇలా లాగితే మనకి ఇలా లాగినప్పుడు ఈ పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ మైనస్ చార్జ్ ఇక్కడ ప్లస్ చార్జ్ వచ్చిందిరా, అది గుర్తుంచుకోవాలమ్మా. ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ అవుతాం. అది ఇంకా స్టాండర్డ్. కాబట్టి ఇది H ప్లస్ Br మైనస్ Br మైనస్. సో H ప్లస్ ఇక్కడ వెళ్తుంది ఆటోమేటిక్ ఇది. సో మనకు వచ్చే మేజర్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఇలాగా మేజర్. మైనర్ కూడా ఛాన్స్ ఉందిరా. మైనర్ ఛాన్స్ ఏంటి? ఇదమ్మా, ఇది మైనర్. ఓకే, HBr మార్కానిక్ ఆఫ్ సేమ్ రియాక్షన్, ఇదే రియాక్షన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. పెరాక్సైడ్ తీసుకుంటే ఇది మేజర్ అయింది, ఇది మైనర్ అయిద్దిరా. మైనర్ HBr బదులు HCl తీసుకున్నామమ్మా. HBr బదులు HCl అంటే Br ప్లేస్ లో Cl వచ్చిద్దిరా. Br ప్లేస్ లో Cl. అదే HCl అంటే ఇప్పుడు మళ్ళీ ఇది మేజర్, అది మైనర్ అవుతుందా. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ తీసుకున్నాం. HCl అప్పుడు ఇది మేజర్, ఇది మైనర్. పెరాక్సైడ్ తీసుకుంటే సేమే సార్. ఏది ఇదేనా? మళ్ళీ అదే మేజర్ సార్. ఇదే మేజర్. ఎస్ సార్. మేజరా మైనరా? మేజర్ సార్. ఎందుకని సార్ పెరాక్సైడ్ ఓన్లీ HBr కే ఉంటుంది సార్. రైట్, వెరీ గుడ్ రా. ఐ థింక్ చరణ్ సారియా చాణక్య సారియా చాణక్య. రైట్, వెరీ గుడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎఫెక్ట్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ HBr. అప్లికబుల్ ఓన్లీ ఫర్ HBr తప్ప దేనికి అప్లికబుల్ కాదా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. HF కి HCl కి HI కి అప్లికబుల్ కాదు. ఇన్ ఓన్లీ HBr ఒక్కదానికే యాంటీ మార్కానిక్ ఆఫ్ రూల్ ఈస్ అప్లికబుల్. అఫ్ కోర్స్ అక్కడ ఉంది మళ్ళీ ఇది B2H6 డైబోరేన్ యాడ్ చేసినప్పుడు రా, డైబోరేన్ B2H6 యాడ్ చేసి అక్కడ కూడా యాంటీ మార్కానిక్ ఆఫ్ రూల్ ఫాలో అయింది. కానీ HF, HCl, HBr, HI లో HBr ఒక్కదానికి అప్లికబుల్ అయిద్దమ్మా. ఎందుకంటే రాడికల్స్ ఫార్మేషన్ రా. రాడికల్ HF, HCl కెనాట్ ఫార్మ్ రాడికల్స్ రా, కాబట్టి రాదు. HBr ఫార్మ్ అయింది, HI రాడికల్ ఫార్మ్ అయింది కానీ అన్స్టేబుల్ అమ్మా, వెరీ అన్స్టేబుల్. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. అది కూడా ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ రా. అలాగే నెక్స్ట్ రైట్, మిగతా మీరు చదువుతారా? చూస్తారా? బుక్ లో ఉన్నాయి, చదువుతారా?